నగరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. చైర్పర్సన్ గా మున్సిపాలిటీలోని 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి ప్రకటించారు. ఆగస్టు 12న నగరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ పై అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ ఎన్నిక కోసం నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 2 కౌన్సిలర్లు పల్లె విజయ్, కొండా శ్రీను గైర్హాజరయ్యారు. ఎన్నుకున్నందుకు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారికి మరి ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. వారి సహకారంతో చైర్మన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ కు 16 మంది కౌన్సిలర్లు ఉండటంతో చైర్పర్సన్ గా 9వ వార్డు కౌన్సిలర్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్ పేరును 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కందాల భిక్షం రెడ్డి ప్రతిపాదించారు. ఆమెను 16వ వార్డు కౌన్సిలర్ గర్సగోటి సైదులు బలపరిచారు. చైర్మన్ ఎన్నికకు పోటీ లేకపోవడంతో చైర్పర్సన్ గా ప్రతిపాదించిన చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్ ఎన్నికైతే ఏకగ్రీవైనట్లుగా ఎన్నిక ప్రత్యేక అధికారి శ్రీదేవి ప్రకటించారు. ఈ మేరకు చౌగోని రజితకు నియామక పత్రం అందజేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలయ్య, వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, పొడుగు స్వాతి, గాజుల సుకన్య, వంటిపాక సోమలక్ష్మి, మట్టిపల్లి కవిత, పన్నాల పావని, చౌగోని అఖిల, బానోతు వెంకన్న, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. Okay.